తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఓ సర్వేలో ఆసక్తికర ఫలితాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలో సిద్దిపేట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు. పీపుల్స్ పల్స్ సంస్థ, సౌత్ ఫస్ట్ వెబ్సైట్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుండి 500 శాంపిల్స్ను కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ IVRS ద్వారా సేకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఈ సర్వే నిర్వహించారు. ఇది కేవలం ఎమ్మెల్యేల పనితీరుపై జరిగిన సర్వే మాత్రమే. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయంలో ఎలాంటి సర్వే నిర్వహించలేదు. రాష్ట్రం మొత్తం నిర్వహించిన ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని మాత్రం మినహాయించారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ప్రజలు చెప్పారు. ఇక 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదు అని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 7గురి పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేలింది. 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది. బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని చెప్పారు ప్రజలు. బీజేపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఓ ఎమ్మెల్యే పనితీరు బాలేదని, 4 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని రిపోర్ట్స్లో తేలింది. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 2 ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 3 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సిపిఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది. ఈ సర్వేలో టాప్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల లిస్ట్ తీస్తే అందులో మాజీ మంత్రి హరీష్ రావు టాప్లో ఉన్నారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి టాప్ 10లో ఉన్నారు. టాప్ 10 ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచే ఉన్నారు. 2 కాంగ్రెస్ పార్టీ నుంచి, 2 బీజేపీ నుంచి, 1 ఎంఐఎం నుంచి ఉన్నారు. సర్వేలో వచ్చిన పొజిషన్ పరంగా చూస్తే టాప్ 1లో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. టాప్ 2లో మాజీ సీఎం కేసీఆర్ చోటు దక్కించుకున్నారు. టాప్ 3లో మంత్రి శ్రీధర్ బాబు, టాప్ 4లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, టాప్ 5లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టాప్ 6లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, టాప్ 7లో మాజీ మంత్రి కేటీఆర్, టాప్ 8లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టాప్ 9లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టాప్ 10లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు. దీంతో పాటు మహిళా ఎమ్మెల్యేల్లో ఎవరు టాప్లో ఉన్నారు అనే విషయంలో కూడా సర్వే నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టాప్ 1లో ఉన్నారు. మంత్రి సీతక్క 2వ స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి 3వ స్థానంలో, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 4వ స్థానంలో, నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి 5వ స్థానంలో ఉన్నారు. ఇక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 6వ స్థానంలో, మంత్రి కొండా సురేఖ 7వ స్థానంలో, సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య 8వ స్థానంలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో టాప్ 10లో మంత్రి శ్రీధర్ బాబు 1వ స్థానంలో ఉండగా మైనంపల్లి రోహిత్ 10వ స్థానంలో నిలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ స్థానం, భట్టి విక్రమార్క 3వ స్థానం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4వ స్థానంలో ఉన్నారు. మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క 5వ స్థానం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 6వ స్థానం, మంత్రి పొన్నం ప్రభాకర్ 7వ స్థానంలో ఉన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 8వ స్థానం, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టాప్ 10లో మాజీ మంత్రి హరీష్ రావు 1వ స్థానంలో ఉండగా మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి 10వ స్థానంలో నిలిచారు. మాజీ సీఎం కేసీఆర్ 2వ స్థానంలో, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 3వ స్థానంలో, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 4వ స్థానంలో ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ 5వ స్థానంలో, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 6వ స్థానంలో, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 8వ స్థానంలో, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 1వ స్థానంలో, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు 8వ స్థానంలో ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 2వ స్థానంలో, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 3వ స్థానంలో, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ 4వ స్థానంలో ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి 5వ స్థానం, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 6వ స్థానం, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 7వ స్థానంలో ఉన్నారు. ఎంఐఎంకి చెందిన 7 మంది ఎమ్మెల్యేలలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
మొదటి స్థానంలో ఉన్నారు. యూకత్పురా ఎమ్మెల్యే జాఫా హుసేన్ 7వ స్థానం, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 2వ స్థానం, చార్నార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ 3వ స్థానంలో నిలిచారు. ఇక నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ 4వ స్థానం, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియున్ 5వ స్థానం, బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ 6వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం సర్వే ఎమ్మెల్యేల పనితీరును మాత్రమే బేస్ చేసుకొని నిర్వహించామని, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే బేసిస్లో చేయలేదని చెప్తున్నాయి పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సర్వే సంస్థలు.